డీప్ డైవ్కి స్వాగతం. మ్మ్. ఈరోజు మన సోర్స్ మెటీరియల్ హర్ ఘర్ సే ఏక్ సైనిక్ అనే పుస్తకంలోని చాప్టర్ 3 అన్నమాట. అవును, చాప్టర్ 3 వెన్ ద హోమ్ బ్రేక్స్. ఎగ్జాక్ట్లీ. ఈ డీప్ డైవ్ యొక్క మెయిన్ మిషన్ ఏంటంటే ఆ, మనం జనరల్గా ఒక రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు కేవలం ఆ స్పాట్లో కనబడే డ్యామేజ్ గురించి మాత్రమే ఆలోచిస్తాం కదా. అంటే పగిలిన గ్లాస్ ముక్కలు, బ్లడ్, ఇవే చూస్తాం. నిజమే, భౌతికంగా కనిపించేదదే కాబట్టి. రైట్. కానీ ఆ తర్వాత ఇళ్లల్లో జరిగే కంటికి కనిపించని ఒక రియల్ డ్యామేజ్ ఉంటుంది. దాని గురించి లోతుగా అర్థం చేసుకోవడమే ఈరోజు మన లక్ష్యం. అవును, ఇక్కడ ఫ్యాసినేటింగ్ విషయం ఏంటంటే మనమెప్పుడూ యాక్సిడెంట్ అనగానే ఎవరి తప్పు, ఎంత స్పీడ్లో ఉన్నారు, ఏ రూల్ బ్రేక్ చేశారు అని మాట్లాడుకుంటాం. జనరల్గా జరిగే డిస్కషన్ అదే. కరెక్ట్. కానీ ఈ సోర్స్ మెటీరియల్ ఆ ప్రశ్నలన్నిటినీ పక్కన పెట్టి వాట్ రిమైన్స్ అంటే ఆ తర్వాత ఏంటి అనే పాయింట్ మీద ఫోకస్ చేస్తుంది. యా, వాట్ రిమైన్స్. ఓకే, దీన్ని కొంచెం డీటెయిల్గా అన్పాక్ చేద్దాం. ఒక వ్యక్తి రోడ్డు మీద చేసే జస్ట్ ఒక 2 సెకండ్ల చిన్న తప్పు దశాబ్దాల పాటు ఒక కుటుంబాన్ని ఎలా వెంటాడుతుందో తెలుసుకుంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఖచ్చితంగా. ముందుగా మనం అసలొక ప్రాణం పోయినప్పుడు ఒక ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. హ్మ్, అంటే భౌతికంగా ఇల్లు అలాగే ఉంటుంది, గోడలు పడిపోవు కదా, కాని ఆ ఇంటి ప్రాణం పోతుంది. దీని సోర్స్ మెటీరియల్లో ఒక స్టోరీ ద్వారా చాలా ఎమోషనల్గా చెప్పారు. ఆ గురువారం సాయంత్రం స్టోరీనే కదా. అవును, ఒక గురువారం సాయంత్రం భార్య తన భర్తకి ఇష్టమైన వంట చేస్తూ ఉంటుంది. సడన్గా ఫోన్ వస్తుంది. హ్మ్, అవతలి వ్యక్తి యాక్సిడెంట్ గురించి చెప్తాడు. ఆమెకా విషయం పూర్తిగా అర్థం కాకముందే ఆవిడ చెయ్యి ఆటోమేటిక్గా వెళ్ళి స్టవ్ ఆఫ్ చేస్తుంది. ఓ, ఆ క్షణం నిజంగా చాలా ఇంపాక్ట్ఫుల్ కదా. అక్కడితో ఆ ఇంటి రిథం ఆగిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ స్టవ్ ఆఫ్ చేయడమనేది ఒక సింబాలిక్ బ్రేకేజ్. ఆ తర్వాత రోజువారీ వస్తువులన్నీ ఒక శూన్యాన్ని గుర్తుచేస్తాయి. ఉదాహరణకు ఆవిడ 3 ఏళ్ల తర్వాత కూడా ఉదయాన్నే టేబుల్ మీద 2 కాఫీ కప్పులు పెడుతుంది. అలవాటు కొద్దీ. అవును, ఆ తర్వాత రియలైజ్ అయి ఒక కప్పు వెనక్కి తీసుకుంటుంది. ఇది వింటుంటే నాకొక థాట్ వస్తుంది. అంటే మన తెలుగిళ్లలో ఉదయాన్నే ఫిల్టర్ కాఫీ పెట్టే అలవాటుంటుంది కదా. చాలా ఇళ్లలో ఉంటుంది. రోజూ ఆ కాఫీ పెట్టే వ్యక్తో లేదా తాగే వ్యక్తో అకస్మాత్తుగా లేకపోతే ఆ కాఫీ డెకాషన్ మెషిన్ అనేది కేవలం ఒక వస్తువులా ఉండదు. ప్రతిరోజూ పొద్దున్నే పలకరించి ఒక చేదు జ్ఞాపకంలా మారుతుంది. నిజమే. బూట్లో, బట్టలు ఇవన్నీ ఆ వ్యక్తి లేడనే నిజాన్ని రోజు గుర్తుచేసే సాక్ష్యాలుగా మిగిలిపోతాయి. అదొక ఎమోషనల్ టార్చర్. అండ్ ఇక్కడ ఇంకొక ప్రాక్టికల్ పాయింట్ కూడా మనం నోట్ చేసుకోవాలి. ఇంట్లో మనిషి పోయినా అద్దెలు, స్కూల్ ఫీజులు, ఈఎంఐలు ఆగవు కదా. ఖచ్చితంగా ఆగవు. గ్రీఫ్కి అంటే బాధకి ఫైనాన్షియల్ సిస్టమ్స్కి ఎలాంటి సంబంధం లేదు. అంటే ఎమోషనల్గా బ్రేక్ అవుతూనే ఈ ఫైనాన్షియల్ భారాన్ని కూడా మోయాలి. పైగా పిల్లలుంటే నాన్న ఎప్పుడు వస్తారు అని అడిగే పిల్లలకి ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి. అందుకే ఈ లాస్ అనేది ఎమోషనల్గానే కాకుండా ప్రాక్టికల్గా కూడా కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది. ఇంటి రిథం పూర్తిగా బ్రేక్ అవుతుంది. రైట్. ఇదంతా ప్రాణం పోతే జరిగే నష్టం. కానీ సోర్స్ మెటీరియల్లో ఇంకో కోణం కూడా ఉంది కదా. ప్రాణాలతో మిగిలినా సరే పరిస్థితి దారుణంగానే ఉంటుందని చెప్పారు. అవును, యాక్సిడెంట్లో బతికి బయటపడి శాశ్వతంగా మంచానికో లేదా వీల్చైర్కో పరిమితమైతే పరిస్థితేంటి? ఇక్కడ్నుంచే మనం సర్వైవర్స్ వైపు నుంచి ఆలోచించడం మొదలుపెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే జనరల్గా ప్రాణాలతో బయటపడితే దేవుడి దయ వల్ల బతికిపోయారు అనుకుంటాం కదా. అవును, సమాజం దృష్టిలో ఆ వ్యక్తి ప్రాణాలతో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి సింపతి పెద్దగా దొరకదు. కాని ఆ కుటుంబం మీద పడే సైలెంట్ బర్డెన్ ఎవ్వరూ చూడరు. అంటే మీరు కేర్ గివర్ బర్డెన్ గురించి చెప్తున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. కుటుంబంలో ఎవరో ఒకరు తమ పనులన్నీ వదిలేసి ఆ కెరియర్ని పక్కన పెట్టి హాస్పిటల్ అపాయింట్మెంట్సు, మందులు చూసుకుంటూ పూర్తిస్థాయి కేర్ గివర్గా మారిపోవాల్సొస్తుంది. సో ఇదంతా చూస్తే మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? మనిషి బతికితే చాలు అనుకుంటాం కానీ ఒక మనిషి ఇండిపెండెన్స్ కోల్పోయినప్పుడు వచ్చే ఫ్రస్ట్రేషన్, ఆ కేర్ గివర్స్ అనుభవించే సైలెంట్ బాధ గురించి సొసైటీ ఎందుకు అసలు పట్టించుకోదు? దీన్ని మనం బిగ్గర్ పిక్చర్కి కనెక్ట్ చేసి చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఆ కుటుంబం తాము కలలుగన్న భవిష్యత్తును పూర్తిగా కోల్పోయింది. నిజమే. కోల్పోయిన దాని గురించి వాళ్లు పబ్లిక్గా ఏడవలేరు. ఎందుకంటే మనిషి బతికే ఉన్నాడు కదా. అలాగని ఉన్న పరిస్థితిని పూర్తిగా యాక్సెప్ట్ చెయ్యలేరు. దీన్నే సైకాలజీలో అన్ఫినిష్డ్ గ్రీఫ్ అంటారు. అన్ఫినిష్డ్ గ్రీఫ్.
ఓ అంటే పూర్తిగాని శోకం అనమాట. అవును. ఇది రోజువారీ జీవితాన్ని ఒక ఎమోషనల్ లింబోలో పడిస్తోంది. ఇది చాలా పెయిన్ఫుల్. సరే, ఇప్పటిదాకా మనం బాధిత కుటుంబం గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ సోర్స్ మెటీరియల్లో ఉన్న అతి ముఖ్యమైన, ఎవ్వరూ పెద్దగా ఆలోచించని ఇంకో కోణం ఉంది కదా, టూ హోమ్స్ కాన్సెప్ట్. యా, టూ హోమ్స్. ఇది చాలా డీప్ కాన్సెప్ట్. ఇక్కడే అసలు విషయం చాలా ఇంట్రెస్టింగ్గా మారుతోంది. ఒక చిన్న తప్పు వల్ల రోడ్డు మీద ప్రమాదం జరిగితే కేవలం బాధితులు ఇల్లే కాదు, ఆ తప్పు చేసిన వ్యక్తి ఇల్లు కూడా నాశనం అవుతోంది. కరెక్ట్. తప్పు చేసిన వ్యక్తిని సమాజం ఒక విలన్లా చూస్తుంది. కాని ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఎవ్వరూ ఆలోచించరు. అవును. తప్పు చేసిన వ్యక్తి అరెస్ట్ అయితే వాళ్ల భార్య పడే టెన్షన్, లాయర్ల చుట్టూ తిరగడం, ఇవన్నీ ఎవరూ పట్టించుకోరు. ముఖ్యంగా పిల్లల పరిస్థితి, స్కూల్లో వాళ్ళు ఎదుర్కొనే అవమానం, మీ నాన్న జైలుకెళ్లాడు అని వేరే పిల్లలు అంటుంటే ఆ ట్రామా చాలా పెద్దది. ఎగ్జాక్ట్లీ. ఇది అచ్చం దీపావళికి ఒకింట్లో షార్ట్ సర్క్యూట్ అయితే పక్కెళ్ళి కూడా కాలిపోయినట్లుంది కదా. తప్పు ఒకరిదే కానీ డ్యామేజ్ మాత్రం ఇద్దరిది. చాలా మంచి ఎనాలజీ. బంధువులు దూరమవుతారు. ఒకవేళ ఏదైనా బిజినెస్ ఉంటే కస్టమర్లు రారు. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ని రేజ్ చేస్తుంది. ఏంటది? లీగల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడంలో ఉన్న అసమానత. అంటే డబ్బు పలుకుబడి ఉన్నవాళ్లు లాయర్లను పెట్టి ఈ కేసుల నుంచి బయటపడొచ్చు. అవును, రిచ్ ఫ్యామిలీస్కి యాక్సెస్ ఉంటుంది. కానీ సామాన్యులు, అంటే పూర్ ఫ్యామిలీస్ అయితే లీగల్ ఫీజులు, కాంపెన్సేషన్ కట్టలేక పూర్తిగా రోడ్డున పడతారు. అంటే రోడ్డు ప్రమాదం వల్ల వచ్చే నష్టం అందరికి సమానంగా ఉండదనమాట. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళనది నాశనం చేస్తుంది. ఖచ్చితంగా. బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి నష్టం యొక్క తీవ్రత మారిపోతుంది. రైట్. సరే, 2 కుటుంబాలు నాశనమవుతున్నాయి అనుకున్నాం. ఈ టైంలో అందరూ మాట్లాడే పదం కాంపెన్సేషన్. ఇన్సూరెన్స్ లేదా గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు ఈ నష్టాన్ని పూడ్చగలవా? అసలు ఈ డ్యామేజీ సమాజాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం. ఇది మనం చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. డబ్బులిస్తే పోయిన చెయ్యి వెనక్కి రాదు కదా. రాదు. డిన్నర్ టేబుల్ దగ్గర మిస్ అయ్యా సరదా ముచ్చట్లు, వీటికి ఏ ఇన్సూరెన్స్ కంపెనీ వెల కట్టగలదు? ఏ కంపెనీ కట్టలేదు. ఆ ఎమోషన్స్కి ప్రైస్ ట్యాగ్ ఉండదు కదా. అవును. అలాగే ఇది సమాజం మీద కూడా భారీ దెబ్బ కొడుతుంది. సోర్స్ మెటీరియల్లో చెప్పినట్టు ఒక బిజినెస్ ఓనర్ లేదా ఆంట్రప్రెన్యూర్ చనిపోతే కేవలం అతని కుటుంబం మాత్రమే కాదు, అతని కింద పనిచేసేవాళ్లు కూడా. ఎగ్జాక్ట్లీ. అతని కింద పనిచేసే 10 మంది ఉద్యోగాలు పోతాయి, ఆ 10 కుటుంబాలు రోడ్డున పడతాయి. ఓ వావ్! అంటే ఇదొక చైన్ రియాక్షన్ లాంటిదన్నమాట. అవును. ఒక చిన్న తప్పు వల్ల జరిగే మరణం దేశ ప్రగతిని కూడా దెబ్బతీస్తుంది. ఒక చేతి వృత్తులు చేసుకునేవాడి నైపుణ్యానికి లేదా ఒక కమ్యూనిటీ కోల్పోయే టీచర్కి కాంపెన్సేషన్ ఎలా లెక్క కడతారు? కట్టలేము. ఇక్కడ నాకో విషయం చాలా విచిత్రంగా అనిపిస్తోంది. బండి నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి పట్టేది మహా అయితే 1 సెకను. కరెక్ట్. దానికి ₹1 కూడా ఖర్చవ్వదు. కానీ ఆ 1 సెకను నిర్లక్ష్యం వల్ల ఇన్ని జీవితాలు, కమ్యూనిటీలు, ఒక దేశం యొక్క ప్రొడక్టివిటీ నాశనమవుతున్నాయి. ఈ లాజిక్ ఎంత విచిత్రంగా ఉందో కదా. ఎందుకంటే మనం రిస్క్ని సరిగ్గా క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నాం. కాంపెన్సేషన్ అనే అంకెల గారిడి క్వాంటిఫై చేయగలిగే వాటికి మాత్రమే పనిచేస్తుంది. హాస్పిటల్ బిల్స్, కార్ రిపేర్ లాంటివి. కానీ ప్రతి ప్రివెంటబుల్ డెత్, అంటే నివారించగలిగే మరణం, సమాజం యొక్క భవిష్యత్తును వెనక్కి లాగుతుంది. నిజంగా ఆలోచించాల్సిన విషయమే ఇది. సో ఈ డీప్ డైవ్ ద్వారా మనం ఫైనల్గా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, రోడ్డు ప్రమాదాల నష్టం ఎక్కడో రోడ్డు మీదే ఆగిపోదు. అది మెల్లగా మన డ్రాయింగ్ రూంలోకి, మన పిల్లల మైండ్స్లోకి, మన ఫైనాన్షియల్ అకౌంట్స్లోకి చొరబడుతుంది. అవును. ఒక మనిషి ప్రాణం విలువ ఏంటనేది ఆ మనిషి లేనప్పుడు ఆ ఇల్లు ఎలా ముక్కలవుతుందో చూస్తేనే తెలుస్తుంది. ఆ ముక్కలయ్యే పరిస్థితి రాకముందే మన ప్రాణం విలువేంటో మనమే గుర్తించాలి. రైట్. ఈ డీప్ డైవ్ ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. రేపు పొద్దున్నే మనం బండి కీస్ చేతిలోకి తీసుకున్నప్పుడు వాటిని కేవలం ఒక ఇంజిన్ స్టార్ట్ చేసే వస్తువులా చూడకండి. ఆ కీస్ని రోడ్డు మీదున్న మిగతా కుటుంబాలతో మనం చేసుకుంటున్న ఒక సేఫ్టీ కాంట్రాక్ట్లా ఫీల్ అవుదాం. ఈరోజు మనం ఎలాంటి కాంట్రాక్ట్ సైన్ చేయబోతున్నాం? ఆలోచించండి. కీప్ లెర్నింగ్.